జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ఓడతారా అనేటువంటిది వేరే అంశం. ముందు ఎదుర్కోవటం అనేటువంటిది ప్రధాన అంశం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అన్నా సరే, ఆయన్ని ఇండివిడ్యువల్ గా ఎదుర్కొనే సత్తా దమ్ము కూడా ఈ మూడు పార్టీలకు లేవు. బీజేపీ పార్టీకి అంత ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. జనసేన పార్టీకి వారి పార్టీ సొంత నిర్మాణమే ఇంకా జరగలేదు. తెలుగుదేశం పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇటువంటి మూడు పరిస్థితులు ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్, ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కడో బళ్ళ మీద అది రాసుకుంటూ తిరుగుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, లేదంటే మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా అని. కానీ సగటు వైఎస్ఆర్ సిపి అభిమానులు మాత్రం రాసుకునేది ఏంటంటే, ముగ్గురు కలిసి ఉండకపోతే ఓడిపోతాం అనే భయం సృష్టించినోడు తాలూకా. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇండివిజువల్ గా ఎదుర్కొనే సత్తా, దమ్ము చంద్రబాబుకి గాని, పవన్ కళ్యాణ్ గాని, బీజేపీకి గాని ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ముగ్గురు ఉంటే మాత్రమే మేము జగన్మోహన్ రెడ్డి కనీసం ఎదుర్కోగలం అనేటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎలా ఉన్నా, నో వన్ ఈస్ బిగ్గర్ దెన్ డెమోక్రసీ, నో వన్ ఈస్ బిగ్గర్ దెన్ వాటర్. భారత స్వతంత్ర భారతదేశంలో పెద్ద పెద్ద మహానుభావులే ఓడిపోయినటువంటి సందర్భాలు. కాబట్టి కలిసి ఉంటే గెలుస్తాము, విడిపోతే ఓడిపోతాం అన్నది కూడా లేదు. ప్రస్తుతానికి ఎదుర్కొనే స్థాయిలో వాళ్ళు లేరు. రాబోయేటటువంటి ఎన్నికల్లో మేము కలిసే ఉంటాం, కలిసి ఉండకపోతే ఓడిపోతాం అనే భయంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పదే పదే అదే పాట పాడతారు. వారు కలిసి ఉన్నా, వారు విడిపోయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.